గైస్ కెరియర్ పీడియాలో 95% సక్సెస్ రేట్. సో జనరల్ ఏంటంటే నేను కెరియర్ పీడియా గురించి ఒక కోర్సు తీసుకోవచ్చు అని చెప్పి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. నేనేం మాట్లాడానంటే అక్కడ సో కోర్స్ బాగుంటుంది, కోర్స్ గురించి మాత్రమే నేను మాట్లాడాను. ప్లేస్మెంట్ గురించి నేను ఎలాంటి కమెంట్ చేయలేదు. అండ్ నేను ఇక్కడ రీసెంట్ డేస్ లో చాలా మంది స్టూడెంట్స్ అన్న కెరియర్ పీడియా కొంచెం ఈ విధంగా జరుగుతా ఉందని చెప్పి కొంత నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అనేది మనకైతే ఇన్ డీటెయిల్ గా నాలెడ్జ్ అయితే లేదు. ఇంకోటి విషయం ఏంటి అంటే చాలా మంది కాంపిటేటర్స్ కూడా మేబీ ఒక ఇన్స్టిట్యూట్ ని చేయడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కెరియర్ పీడియాలో నేను ఎప్పుడు కూడా కోర్సు తీసుకోమని చెప్పాను, కానీ లక్షలు కట్టి తర్వాత వచ్చేసి ఈ లోన్స్ పెట్టేసేసి అదంతా నేను డిస్కస్ చేయలేదు. నేను ఓన్లీ కోర్స్ గురించి నేను మాట్లాడాను. ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ఇప్పటికీ నేను వాళ్ళు ఇచ్చే కంటెంట్ అనేది మంచిగా ఉంది, దాంట్లో డౌటే లేదు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక పాయింట్ నేను మాట్లాడదలుచుకున్నాను. మీరు ఎవరైనా అక్కడ జాయిన్ అయ్యి ఉంటే అసలు ఏం జరుగుతుందో చెప్తే నాకు కూడా తెలుస్తుంది, మన స్టూడెంట్స్ కి ఫాలోవర్స్ కానివ్వండి వ్యూవర్స్ అందరికి కూడా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటి ఇచ్చేసి ఒక విషయం వచ్చేసి ఏంటి అంటే 95% సక్సెస్ రేట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా ప్రమోట్ చేసుకున్నారు, వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఉంది. అండ్ నేనేమంటున్నానంటే 95% సక్సెస్ రేట్ అంటే 100 మంది ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే 95 మందికి జాబ్లు వచ్చేస్తాయి. దాని ఉద్దేశం అదే కదా ఇండైరెక్ట్లీ. సరే ఓకే, 100 మంది జాయిన్ అయితే 95 మంది మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నారు అనుకుందాం, కానీ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఏం అడగదలుచుకున్నానంటే 95% సక్సెస్ రేట్ అంటే మీరు ఎలా నమ్మారు అనేది ఫస్ట్ పాయింట్. రైట్, 100% సక్సెస్ అవుతుంది అంటే 100% సబ్జెక్ట్ నేర్చుకుంటుంది అంటే ఓకే జాబ్ వస్తుందండి. 90% 95% అంటే మనం ఇక్కడ ఎలా పాసిబుల్ అవుతుంది జనరల్ వేలో ఆలోచిద్దాం. ఓకే, నేను కెరీర్ పీడియాని సపోర్ట్ చేస్తలేను, అలాగే ఎగైనెస్ట్ కూడా కాదు. ఓకే, ఒక మంచి ఇన్స్టిట్యూట్ మంచి కంటెంట్ ఇచ్చేదాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడదాం, అది వేరే విషయం. బాగాలేకపోతే బాగాలేదని కూడా నేను డిప్లొమాటిక్ గా చెప్తా ఉన్నాను. సరే, ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే 95% సక్సెస్ రేట్ అంటే మీరు ఎలా నమ్మారు. ఇది ఎక్కడ కంప్లీట్లీ ఇప్పుడు 30 to 40% మాత్రమే ఇన్స్టిట్యూట్ ది, 70% వరకు మనదే. అంటే మన స్టూడెంట్స్ మనం అయితే ఎవరైతే జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు జస్ట్ కంటెంట్ ఇచ్చేస్తారు. జాబ్స్ ఎత్తుక్కోవడం కానివ్వండి, జాబ్స్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కానివ్వండి, తర్వాత జాబ్ లో సర్వైవల్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, క్యాండిడేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైరెక్ట్ గా కుర్చీలేసి కంపెనీలు కూర్చోబెట్టేస్తారా? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నాకు తెలుసు ఇప్పుడు చాలా మందికి నేను చెప్పేది నచ్చకపోతే కోపం వస్తుంది. కోపం వచ్చినా ఒక బ్రదర్ లా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు కూడా ఆలోచించండి. ఒకసారి డబ్బులు కట్టిన తర్వాత జనరల్ గా చేసి చెప్తున్నా, డబ్బులు కట్టిన తర్వాత అన్న నాకు డబ్బులు ఎందుకు ఇస్తారు? డబ్బులు వెనక్కి ఒక్కసారి కట్టిన తర్వాత డబ్బులు వెనక్కి ఇవ్వమంటే జరగదు. అది వాళ్ళు రిఫండ్ పాలసీ అంటున్నారు, ఇంకో పాలసీ అంటున్నారు, మాకు రిఫండ్ ఇవ్వట్లేదండి. ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. వన్స్ యూ పే ద ఫీ డెఫినెట్లీ ఎవరు కూడా రిఫండ్ ఇయ్యరు. అర్థం చేసుకోండి, రైట్ డెసిషన్ తీసుకోండి. కెరియర్ పీడియా బాగలేదు నేను చెప్పట్లేదు, నేను బాగుందని, కంటెంట్ బాగుంది, ఒక సబ్జెక్ట్ బాగుంది అని చెప్పి మన స్టూడెంట్స్ చాలా మంది అన్న బాగుందన్న అని చెప్పి నేను కూడా క్లాసెస్ విని ఓకే డెమో క్లాసెస్ అవన్నీ విన్న తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ మంచిగా ఉంది అని చెప్పి ఆ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇచ్చాను. అంతే. అర్థం చేసుకోండి. ఎవరన్నా ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్ కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా డీటెయిల్ గా కుదిరితే పర్సనల్ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కానీ మీరు డబ్బులు అనేది కోర్స్ కి ఇన్వెస్ట్ చేయండి. ఇంకో కంపెనీ ఉంది, ఆ కంపెనీ అయితే మరీ దారుణంగా చేస్తా ఉన్నారు. సో అది మనం మాట్లాడతాం. ఇంకా నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి, అప్డేట్ చేస్తారు దాని గురించి కూడా. ఒకసారి ఆలోచించండి అమ్మా, నేను చెప్పేది ఆలోచించాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ.